బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంతో అలకపాన్పు నెక్కిన జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బుజ్జగించారు. దీంతో ఈ రోజు భట్టి ఢిల్లీకి వెళ్లగా కాసేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఫోన్ చేశారు. పవర్ కమిషన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మరోసారి నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని, తనకు వచ్చిన సమాచారంపై అభిప్రాయాలు తెలపాలని, ఈ విషయంపై ఈ నెల 27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు పవర్ కమిషన్ లేఖ రాసింది. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం సహా మొత్తం 8 ప్రధాన డిమాండ్లతో విద్యార్థి వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిపిన చర్చలు అసంపూర్ణం కాగా గత రాత్రి మరోసారి డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పలు హామీల అమలుకు ప్రభుత్వం వాగ్దానం చేయడంతో సమ్మె తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలుత చంద్రబాబు నాయుడు స్కిల్ సెన్సెస్ కు శ్రీకారం చుట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన 5 సంతకాల్లో స్కిల్ సెన్సెస్ ఫైల్ కూడా ఒకటి. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ తరపున జీవో నెంబర్ 13 జూన్ 13న విడుదలవ్వగా రేపటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేయాలని చంద్రబాబు సూచించారు. పంచాయతీరాజ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్యను ప్రస్తావిస్తూ తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోతే దాని ప్రభావం ఎలా ఉంటుందో తనకు తెలుసునని, ఉద్యోగులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ రోజు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు బరిలో ఉండడం వల్ల ప్రొటెం స్పీకర్ భర్తహరి మహతాబ్ స్పీకర్ ఎన్నిక నిర్వహించగా ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్గా ఓం బిర్లాను ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ సహా పలువురు ఎంపీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలన్నీ ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. అదెక్కడో కాదు, బాలరాముడు కొలువైన అయోధ్యలో. ఈ మేరకు అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్సభ స్పీకర్గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గతంలో కంటే ఈసారి సభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య పెరిగిందని, సభలో తమ గొంతు వినిపించేందుకు స్పీకర్ సహకరించాలని, సభలో మాట్లాడడానికి ప్రతిపక్షాలకు సమయం ఇవ్వాలని రాహుల్ స్పీకర్ ఓం బిర్లాని కోరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దానిపై ఇవాళ విచారణ జరిగిన సమయంలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు కావలసిన పత్రాలను సీబీఐ రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఇవ్వడంతో ఆయన అరెస్ట్ జరిగింది. కెన్యా దేశంలో పన్నుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని హింసాత్మకంగా మారాయి. కాగా భారత కేంద్ర ప్రభుత్వం కెన్యాలోని భారతీయ పౌరులకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి ఆవలి వైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చి చైనా మరో ఘనత సాధించింది. చాంగే 6 వ్యోమనౌక చంద్రుడి రెండో వైపు నుంచి మట్టితో నిన్న భూమిని చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభినందించారు. ఈసారి టీ20 ప్రపంచ కప్ గెలిచే జట్టు విషయమై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు 100% అర్హత టీమిండియాకే ఉందని, ఈసారి టీ20 ప్రపంచ కప్లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. టీ20 ప్రపంచ కప్ 2024లో సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది. రేపు ఒక్క రోజులోనే 2 సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు ఆరంభమయ్యే తొలి సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ను భారత్ ఢీకొట్టబోతోంది. బలాబలాల్లో భారత్, ఇంగ్లాండ్ సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.